వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబర్పేటలో కాలేరుకు హటావో బీఆర్ఎస్ బచావో. ఎమ్మెల్యే వెంకటేష్ పై మండిపడ్డ మాజీ కార్పొరేటర్లు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న 100 మంది మైనార్టీ మహిళలు. సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో చేరికలు. రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి అగమ్య గోచరం. ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన పీడీఎస్ సూర్యాపేట జిల్లా నాయకులు పుల్లూరి సింహాద్రి. ఇక డీటెయిల్స్ చూస్తే అంబర్పేటలో కాలేరుకు హటావో బీఆర్ఎస్ బచావో అనే నినాదంతో మాజీ కార్పొరేటర్లు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ బీపీ పద్మారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బీఆర్ఎస్ నాయకులపై మితిమీరి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం నుండి ఉన్న సీనియర్లను చూడకుండా నోటికి వచ్చినట్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్లు తనకు ఎమ్మెల్యేగా టికెట్ వచ్చినప్పుడు కాలేరుకి సహకరించి గెలిపించుకున్నందుకు తగిన బుద్ధి చెప్పారన్నారు. బీఆర్ఎస్ అధిష్టాన నేత సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే కాలేరుకు అంబర్పేట్ టికెట్ ఇవ్వకూడదని మాజీ కార్పొరేటర్లు తేల్చి చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు అంబర్పేటలో మరి మాజీ కార్పొరేటర్, సీనియర్ నాయకులు, అలాగే ముఖ్య నాయకులు అందరితో కలిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. మరి ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశము మా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారిని సిట్టింగ్గా ఉన్నారు, అది ఆయనకి అభ్యర్థిత్వం వద్దు. మరి నెక్స్ట్ మీరు సర్వేలు చేసుకొని ఎవరైతే మంచి క్యాండిడేట్ ఉంటారో మరి వారికి ఇస్తే తప్పకుండా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మరి ఆ అభ్యర్థిని గెలిపిస్తాము. అలాగే మరి ఇంతకుముందున్న 5 డివిజన్స్లో అతి పటిష్టంగా ఉన్న మా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ కూడా మరొకసారి ఈసారి కూడా మరి ఆయన అభ్యర్థిని గెలిపించుకుంటామనేసి మరి సభాముఖంగా అందరికీ కూడా తెలియజెప్తూ, అలాగే కేసీఆర్, కేటీఆర్ కూడా విన్నవించుకుంటున్నాము. మేము మరి ఈరోజు ఇక్కడ ఎంతో బాధతోని ఈ సమావేశం ఏర్పరచుకున్నాము. సంతోషంగా కాదు, బాధతోని సమావేశం ఏర్పరచుకున్నాము. మాకు మేము సెల్ఫ్గా చాలా మరి వేదికలకు, అలాగే మరి ఆయనతోని మేము ఓవర్లుక్కి గురై మనందరం కూడా ఈయన మాలో ఎవరికి ఇచ్చినా సరే మేమందరం కూడా తప్పకుండా కృషి చేసి ఆ అభ్యర్థిని గెలిపించుకుంటామని ఒక ప్రతిజ్ఞ తీసుకొని మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఎందుకంటే రేపు కేసీఆర్ గారు కూడా ఫస్ట్ లిస్ట్ అని ఇట్లా బయట పెడతారు అనేసి కొన్ని వార్తలు రావడంతో సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో అల్లావుద్దీన్ కోటి మైనార్టీ మహిళలు సుమారు 100 మందికి పైగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకి వేలాది మంది అన్ని వర్గాల వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. సనత్ నగర్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ అమీర్ సయ్యద్ ఖాన్, ఫర్జానా బేగం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రమేష్, కమల్ రాజ్, రవి, ఆకుల రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. రైట్, నెక్స్ట్ సార్ ఇది చూడండి సార్ ఒకసారి. एक सेकंड
మహిళలు, ముఖ్యంగా మైనార్టీస్కి చెందిన మహిళలు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా నా తరఫున మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తరఫున వారందరికీ స్వాగతం పలుకుతూ మీకు ఎటువంటి కష్టం నష్టం జరిగినా మేము ముందుండి మీ కష్టాలు తీరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి రాబోయే కాలంలో చాలా హెల్త్ క్యాంప్స్ మేము ఏర్పాటు చేస్తున్నాము. మాకు ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా మన హాస్పిటల్ ఇక్కడనే ఉంది కాబట్టి శంకర్ నేత్రాలయం హాస్పిటల్, అక్కడికి రండి. మీకు ఉస్మానియా, గాంధీలో ఏమైనా ట్రీట్మెంట్ సరిగ్గా జరగకపోతే మేము దానికి ముందుండి తీసుకెళ్ళి మీ అందరికీ సరైన ట్రీట్మెంట్ చేస్తాము. మరి మీరు ఐక్య बेगम अलाउद्दीन कोठी हम 100 जने आए लेडीज। हमारे को हमारे डॉक्टर साहब हेल्प करते परसों से, इसके से आया। अभी आगे भी करेंगे वो ना हमारे लिए, और कुछ भी नहीं तो हमारे को हेल्प कर। कांग्रेस में ज्वाइन होने का मतलब क्या है? मतलब क्या है बोलता, अब हमारे को डॉक्टर साहब जो भी करेंगे वो ना उनके तरफ से। ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిలు ఎమ్మెల్యే టికెట్ కోసం చేసినంత ప్రయత్నం సాగునీరు విడుదల కోసం చేయలేకపోయారని టీడీపీ నల్గొండ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి, హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మండవ వెంకటేశ్వర్లు గౌడ్ ఆరోపించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా మేలచెరువులో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగునీరు విడుదలకు డిమాండ్ చేయని ఈ ఇద్దరు నేతలు ఓట్లు అడిగే నైతిక హక్కును కోల్పోయారని అన్నారు. ప్రజలు కూడా ఓట్ల కోసం వచ్చినప్పుడు ఈ ఇద్దరిని నిలదీయాలని హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు పిలుపునిచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డిల లక్ష్యం ఒకటేనని, ఈ ఇద్దరు నాయకులు కూడబలుకొని నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేని ఉత్తమ్ సొంత మనుషులకే లబ్ధి చేకూరుస్తున్న శానంపూడిలకు జరగబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మండవ పిలుపునిచ్చారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని పీడీఎస్ సూర్యాపేట జిల్లా నాయకులు పుల్లూరి సింహాద్రి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదని, విద్యార్థుల సంక్షేమాన్ని తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. పీడీఎస్ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ నుండి గాంధీ విగ్రహం దాకా ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింహాద్రి మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు 16 లక్షల మందికి పైగా ప్రభుత్వం చెల్లించే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లపై ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని ఆయన తెలిపారు. గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ అందించకపోవడంతో అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని తెలిపారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, హైకోర్టు సీనియర్ న్యాయవాది గుండ్రాతి శారదా గౌడ్ అన్నారు. హైదరాబాద్ అంబర్పేటలో ధూమ్ ధామ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు సంఘాల నేతలు, అధ్యక్షులు, కార్యదర్శులు, బీఆర్ఎస్ మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ 364 సంక్షేమ పథకాలను పేద ప్రజల కోసమే అందజేశారని అన్నారు. ఆప్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు, బీఆర్ఎస్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి అసూలు బాసినటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులని పరామర్శించిన వెళ్ళినా కూడా కేసీఆర్ పెట్టినటువంటి 364 సంక్షేమ పథకాలు
ఈరోజు అంబర్పేట్ లోపల చలో అలీకేఫ్ ధూమ్ధామ్ అంబర్పేట్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి 364 సంక్షేమ పథకాలను అంబర్పేట్ ప్రజలకు వివరించడం జరిగింది. అద్భుతంగా స్పందన వచ్చింది. అసలు నేను ఆశ్చర్యపోయే విధంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అంబర్పేట్లో ఉన్న 5 డివిజన్ల నుంచి ప్రతినిధులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. 364 సంక్షేమ పథకాలు ఉన్నాయా అని అబ్బురపడే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. మంచి స్పందన కూడా రావడం జరిగింది. మరి దేశ్ కా నేత కేసీఆర్ అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నానుడిని కూడా ప్రజల్లో వెళ్ళే విధంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అలాగే ఓసీల్లో ఉన్న పేదవాళ్ళు, అట్లాగే మా యొక్క అభివృద్ధి ప్రణాళిక కరపత్రాన్ని చూసినటువంటి వాళ్ళు ఈరోజు ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా చూసినటువంటి దివ్యాంగులు, వికలాంగుల సంబంధించినటువంటి సమితి వాళ్ళు, అలాగే రెడ్డి అసోసియేషన్ నుంచి, అమ్మ అసోసియేషన్ నుంచి, వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ అసోసియేషన్ నుంచి, అడ్వకేట్స్ అసోసియేషన్ నుంచి కూడా వారందరూ కూడా వచ్చి హాజరు కావడం జరిగింది. అసలు వారందరూ కూడా ఇన్ని అభివృద్ధి పథకాలను కూడా విన్న తర్వాత అత్యంత అద్భుతంగా ఉంది, ఇలాంటి పథకాలు ఉన్నాయా అని ఆశ్చర్యం గొలిపే విధంగా కూడా ఇన్ని పథకాల గురించి కూడా ఇక ముందు ఇంటింటికి తీసుకెళ్తాం, గడప గడపకు తీసుకెళ్తాం, మా యొక్క ఏదైతే ఈరోజు ఆచరణలు పెట్టామో అవన్నీ కూడా సాధిస్తూ మళ్ళీ ఎక్కడ కూడా కూర్చోకుండా కొండాటి శారదా గౌడ్ ఇంటింటికి గడప గడపకు ప్రజల యొక్క సంక్షేమం, అలాగే మా కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో బీఆర్ఎస్ పార్టీ. మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలం ఉయ్యాలవాడలో బీఆర్ఎస్ నాయకులు తాళ్ళూరి బాబు 3వ వర్ధంతి వేడుకలను ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఆయన కుమారుడు తాళ్ళూరి గంగాధర్ కుటుంబ సభ్యులు బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రి జ్ఞాపకాలు నెమరు వేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు పెద్దన్నగా జీవించారని ఆయన తెలిపారు. మండల అధ్యక్షుడు నున్నా రమణ హాజరై తాళ్ళూరి బాబుకి నివాళులర్పించారు. జోహార్ తాళ్ళూరి బాబు గారికి, జోహార్ తాళ్ళూరి బాబు గారికి, అమ్రాయ్ తాళ్ళూరి బాబు గారు, అమ్రాయ్ తాళ్ళూరి బాబు గారు, అమ్రాయ్ తాళ్ళూరి బాబు గారు. శ్రీ తాళ్ళూరి బాబు గారి ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని సార్కి ఘన నివాళులు అర్పించి కుటుంబ సభ్యులు మరియు వారి యొక్క కార్యకర్తలు, ఊరు పెద్దలు అందరూ, ఊరు ప్రజలందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. బాబు గారు చాలా ఊరికి పెద్ద దిక్కుగా ఉండి ఆయన మర్చిపోలేని కార్యక్రమాలు చేసి ఈరోజు భూమి నుంచి దివికి ఎగిరి 3 సంవత్సరాలు కావస్తుంది. అయినా కూడా ప్రతి ఒక్క గుండెల్లో కీర్తి శేషులు స్వర్గీయ శ్రీ తాళ్ళూరి బాబు గారి 3వ వర్ధంతి సందర్భంగా మేము ఈరోజు జోహార్లు అర్పించడానికి కార్యకర్తలందరం ఇక్కడికి ఇచ్చేశాము. వారికి జోహార్లు అర్పించడానికి మాకు చాలా బాధగా ఉంది. గత 50 సంవత్సరాల నుండి
మా ఉయ్యాలవాడ గ్రామానికి ఎంతో సేవ చేసి మమ్మల్ని అందరినీ ఒక అభివృద్ధి పదంలో నడిపించినటువంటి మా తాలూరి బాబు గారు మా దగ్గర లేకపోవడం మేము చాలా చింతిస్తున్నాము, బాధపడుతున్నాము. మరి ఆయన గారు చేసినటువంటి సేవ. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇస్తాడనే ఆశతోనే జూబూడి ప్రభాకర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగసతీష్, స్టేట్ ఎస్సీ సెల్ నాయకుడు సుబ్బవరపు గణేష్ విమర్శించారు. అనకాపల్లికి వచ్చిన జూపూడి ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ, జనసేన అధినేతలపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన మాజీ ఎమ్మెల్సీ జగదీష్, జగన్మోహన్ రెడ్డి దళితులకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారని, దళితులకు మేనమామగా ఉంటానని చెప్పి వారి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. 2014లో టీడీపీ నుండి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి లబ్ధి పొందిన జూపూడి ప్రభాకర్ చంద్రబాబుపై విమర్శలు చేయడం తగదన్నారు. దళితులకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డిని భుజానికి ఎత్తుకున్న జూపూడి దళిత ద్రోహి అని సబ్బవరపు గణేష్ విమర్శించారు. పదవుల కోసం కానీ నీ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు నువ్వు బతుకుతున్నావు తప్ప దళితుల మీద దాడులు జరిగినా సరే ఏ రోజు కూడా కళ్ళు మూసుకొని ఉన్న జూపూడి ప్రభాకర్, నీకు నిజంగా సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమైనా ఉండుంటే ఈ 4.5 ఏళ్ళలో మన విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ అచ్చు నుండి అచ్చి దాకా జరిగిన ఈ అచ్చుల మీద నువ్వు మాట్లాడాలా. అలాగే పథకాలు తీసిన పథకాలు మీ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలా. ఇప్పుడు దాకా ఏదైతే మాకు కళ్ళబొల్లి మాటలు చెప్పి 45 ఏళ్ళకు పెన్షన్ అని మాట చెప్పి మన ఎస్సీ మేనమావులని లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఒత్తాసు పలుకుతున్నాం అంటే దళితులు అయితే నమ్మే పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో 2024లో ఈ మొత్తం యావత్ దళిత జాతి కూడా మీ మీద తిరుగుబాటు చేసే టైం అయితే దగ్గరలో పడిందని కూడా తెలియజేసుకుంటున్నాను. మీ ఓటము సత్యం. రానున్న రోజుల్లో దళితుల ఉసురు పోసుకుని జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం ఈ 2024లో దళిత జాతి మొత్తం కూడా మీ మీద కక్షపూర్తిగా జరుగుతుందని, దళిత జాతి మొత్తం మీ మీద. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఏదో పాపం జగన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇస్తాడన్న ఆశతో అనకాపల్లి వచ్చి పెంటకోడ కన్వర్షన్లో ఆయన నోటుకు వచ్చినట్టు స్థాయి మర్చిపోయి మాట్లాడడం చాలా సిగ్గుపడుతున్నారు అందరూ కూడాను. అతగాడి ఏంటి, అతగాడి స్థాయి ఏంటి? 2014లో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి గౌరవించాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర కూర్చొని జిందాబాద్లో కొట్టిన వ్యక్తి ఈ జూపూడి ప్రభాకర్. ఎంత చీప్గా ఏదో జగన్ రెడ్డి దగ్గర లబ్ధి పొందడం కోసం చీప్ రాజకీయాలు చేయడం అది మంచి పద్ధతి కాదు. నీవు సత్తా ఉండి నువ్వు నాయకుడు అయితే నిజాలు మాట్లాడు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ఏంటి, మీ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటి, జెన్యూన్గా మాట్లాడితే నీకు గౌరవం ఉండేది. నువ్వు అనకాపల్లిని మాట్లాడిన మాటలకి అందరూ కూడా ఎస్సీలు కూడా కుటుంబీకులు కూడా అందరూ అసహించుకుంటున్నారు. ఆ రోజు జగన్ రెడ్డి ఎలక్షన్ ముందు ఏంటి మాట్లాడాడు? ఎన్నికల ముందు దళితులకు మేనమామగా ఉంటానని. జాతీయ ప్రాజెక్ట్ పోలవరాన్ని పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి ప్రాజెక్ట్ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు చలసాని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కాకినాడ గాంధీ భవన్లో సిపిఐ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా, కోస్టల్ కారిడార్, మత్స్య సంపద తదితర అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీలో 28 మంది ఎంపీలు ఉన్న ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు తదితర విభజన హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్నారు. కానీ ప్రధానమైన పార్టీలు వాళ్ళ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత జనసేన పార్టీ, 3 పార్టీలు కూడా దీనిపైన మాట్లాడాలని కోరుతాను. మనకు జరిగిన అన్యాయం పైన మాట్లాడడంలే, పట్టించుకోవడంలే, ఒక్క అంశం విషయంలో కూడా మనకు న్యాయం జరగడంలే. ఎంత ఘోరం అంటే మన విభజన హామీలోనే ఉంది. ఫ్యాక్టరీ పెట్టేది లేదన్నారు, అది వైబిలిటీ లేదన్నారు.
రామాయపట్నం పోర్టు మీరే పెట్టుకోపోండి అన్నాడు. తప్పించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అందువల్ల పార్లమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయంగా భావించి ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈనాడు ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన, అక్రమాలపైన, హక్కులపైన ఈరోజు సిపిఐ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ముఖ్య అతిథులు శ్రీనివాస్ గారు అన్ని పార్టీలను పిలిచి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున పెద్దలు చెప్పినట్టుగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది ఈ రాష్ట్ర ప్రజల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా కాదు, తన స్వార్థం కోసం, తన కోసం ముఖ్యమంత్రి అయ్యారు తప్ప రాష్ట్ర ప్రజల కోసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మీకు అందరికీ తెలుసు, ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం, ఈనాడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి, ఆ రోజు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానని చెప్పి వాళ్ళ కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదా? మరి సఖ్యతగా వాళ్ళతోటి నీ కేసులని వాయిదాలు వేయించుకుంటున్నావు, బెయిల్ మీద బాగానే తిరుగుతున్నావు, ఎందుకని రాష్ట్రానికి ఈ హక్కులు సాధించలేకపోతే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మన డిమాండ్ ఒకటే, పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తి ఖర్చులు కేంద్రం భరించాలి. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కుగా ఉన్న విశాఖ హక్కును ప్రైవేటీకరించకుండా క్యాపిటమైజ్ కేటాయింపు చేయాలని మన డిమాండ్. అలాగే మీరు ప్రకటించిన అన్ని స్కీములు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ కావాల్సిన అవసరం ఉంది. సాగరమాల ప్రాజెక్టు కానీ, మరి కోస్టల్ కారిడార్కు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా మీరు అమలు చేయాల్సిన అవసరం ఉంది. మీరు జాతీయ స్థాయిలో ఇచ్చిన సంస్థలాగానే ఆంధ్రప్రదేశ్ కొన్ని సంస్థలు ఇచ్చారు. గారి మీద ఆయన గరకు వెళ్ళి నిలదీద్దామని, ఈ దేశం మొత్తం మీద దమ్మున్నాళ్ళు జాతి ఎవరున్నారంటే ఆంధ్రులుగా మేము 2015లో నరేంద్ర మోడీ గారి ఇంటికి 1400 మంది తీసుకెళ్ళి ఆ రోజు ఎలా ధర్నా చేసాం మీరు చూసారు. ఏ రోజు కూడా ఉద్యమం ఆపలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 25 మంది ఎంపీలు ఇస్తే మెడలు వంచి తీసుకొస్తానంటే ఎందుకు మెడలు వంచట్లేదు, మొదట ఎందుకు మెడలు వంచేశారు ఇక్కడని చెప్పి ఇదే కాకినాడలో జూలై నెలలో 2019లో వేలాది మంది విద్యార్థులతో ధర్నా చేసి కలెక్టరేట్స్ ముట్టడించిన. ఇవాళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలు అమలు చేయాలి, అదేవిధంగా కోస్టల్ కారిడార్ డెవలప్ చేయాలని చెప్పి ఇవి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆహ్వానించి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 17వ తేదీ విశాఖపట్నంలో ప్రారంభించి సెప్టెంబర్ 8 వరకు 26 జిల్లాల్లో కూడా బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. జగనన్న ప్రభుత్వంలో మహిళలకే పెద్దపీట వేశారని మహిళా సంఘాలతో కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ వైద్యనగర్లో గల ఎమ్మెల్యే కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో డ్వాక్రా మహిళా సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకే అధిక ప్రాధాన్యతలిచ్చి ఒక అన్నగా వారికి అండగా జగనన్న నిలిచారని తెలిపారు. విద్యా దీవెన, అమ్మ ఒడి, ఆసరా, చేయూత, డ్వాక్రా సున్నా వడ్డీ అనేక పథకాలు మహిళల ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడుతున్నాయని అన్నారు. చంద్రబాబు ఎల్లో మీడియా మాటలు మహిళలు నమ్మొద్దు అని సూచించారు. జరిగే 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు 5 సంవత్సరాలు మహిళలకి నిజమైన గౌరవం ఇస్తున్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మాటల్లో కాదు, చేతల్లో గౌరవించే నాయకుడు. పెదాలపై నుంచి కాదు, మనసులోంచి ప్రేమను చూపించే నాయకుడు మహిళల మీద ఎవరైనా ఉంటే అది మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేను గంటపదంగా చెప్తా. మహిళలంటే చాలామంది రాజకీయాల కోసం మాట్లాడుతూ ఉంటారు, కానీ చెప్పింది చెప్పినట్టుగా నేనేం చెప్తే అది చేస్తాను అని తాను నమ్మి, ఆ నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా పడుతూ నిరంతరం వారికి మంచి చేయాలని నామినేటెడ్ కమిటీల్లో 50% మహిళలకి ఈరోజు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 50% ఇవ్వడమే కాకుండా అన్నింటిలో కూడా 50% మహిళలకి ఇచ్చి ఆలయ కమిటీలు మొదలుకొని మార్కెట్ కమిటీల వరకు అన్ని కమిటీల్లో కూడా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి మొన్ననే 2 రోజుల క్రితమే మన కొత్తగా ఎమ్మెల్సీ గారు కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. ఒక మహిళ, ఫిషర్మెన్ సామాజిక వర్గానికి చెందిన చదువుకున్న మహిళ. ఆమె కూడా ఊహించలేదు, మేమెవరూ ఊహించలేదు. ఆయన ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని ఆయనే ప్రతిపాదించి ఆమెని ఎమ్మెల్సీని చేశారు.
మహిళల పట్ల ప్రేమను చూపిస్తూ ఆచరణలో వారు అభివృద్ధి చెందాలనుకుని ఏ పథకమైనా సరే వాళ్ళ పేరిటే అమలు చేస్తున్న విషయం కూడా మీకు తెలుసు. 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే 32 లక్షల ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరునే ఇస్తూ ఉన్నారు. అమ్మఒడి అవ్వచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, తల్లుల ఖాతాల్లో వేస్తాను నేను, వాళ్ళైతే జవాబుదారీతనం ఉంటుందని చెప్పి తల్లుల ఖాతాలో డబ్బులు వేసిన ఘనత కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మేము చెప్తూ ఉంటాం ఎప్పుడైనా కలిసినప్పుడు, సార్ కొంతమంది పురుషులు బాధపడుతున్నారు సార్, మరి బాధపడితే మంచిదే కదా, వాళ్ళకి ఇస్తే డబ్బులు ఎక్కడికి పోతాయో మనకు తెలుసు, వీళ్ళకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా సక్రమంగా ఖర్చు పెడతారు కనుక నేను వీళ్ళకే ఇస్తా, వీళ్ళనే అభివృద్ధి చేస్తానని చెప్పి చాలా గట్టిగా మాట్లాడుతారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శ్రామిక మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ జి బేబీరాణి పిలుపునిచ్చారు. మహిళలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత సాధించేందుకు శ్రామిక మహిళలందరికీ పోరాటాలకు సిద్ధపడాలని అన్నారు. కాకినాడ టీచర్స్ హోంలో సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రవతి అధ్యక్షతన జిల్లా కన్వీనర్ జి బేబీరాణి సిఐటియు జెండా ఎగరవేసి జిల్లా సదస్సును ప్రారంభించారు. చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆక్వా పరిశ్రమలు ఉన్నాయంటే ఆక్వా పరిశ్రమలో ఎక్కువ మంది 500 మంది ఉంటే 2 బాత్రూమ్లు 3 బాత్రూమ్లు కూడా ఉంటాయి. ఈ 2 3 500 మందికి సరిపోతాయంటే సరిపోని పరిస్థితి. అలాంటి సమయంలో మన సిఐటిగా మనం అనేక పోరాటాలు చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ పోరాట ఫలితంగా కూడా ఆక్వా పరిశ్రమల్లో మహిళలు ఎక్కువ ఉన్న చోట ఎక్కువ బాత్రూమ్లు కట్టించడం కూడా జరిగింది. ఇప్పుడు మనందరం కూడా శ్రామిక మహిళలు మనకి కూడా ఈరోజు శ్రామిక మహిళల జిల్లా సదస్సు జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ వారం రోజుల నుండి సదస్సులు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 27వ తేదీన గుడివాడలో, కృష్ణా జిల్లా గుడివాడలో రాష్ట్ర సదస్సు జరుగుతూ ఉంది. ఈ ప్రధానంగా మహిళలకి కనీస వేతనాలు అమలు జరగట్లేదు అనేక సంస్థల్లో పనిచేసే వాళ్ళకి. అలాగే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీలు వేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. దాని ప్రకారం ఆ కమిటీలు కూడా వేయట్లేదు. ఎక్కడైనా 1 2 అరకొరగా వేసినా అవి పనిచేసే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేటు సంస్థలు కానీ ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడెక్కడా కూడా కనీస సౌకర్యాలు కల్పించట్లేదు మహిళలకి. బాత్రూమ్ సౌకర్యాలు కూడా ఉండట్లేదు. బాత్రూమ్ సౌకర్యం ఎప్పుడైతే లేదో మంచినీళ్ళు తాగట్లేదు. మంచినీళ్ళు తాకపోవడం వల్ల మహిళలకి అనేక వ్యాధుల బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్రమాదాలకి గురవుతూ ఉన్నారు. అలాగే కనీస వేతనాలు అమలు జరగనటువంటి పరిస్థితి. ఈవేళ అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, కంటింజెంట్ వర్కర్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరికే కనీస వేతనాలు అమలు చేయట్లేదు. అలాగే పంచాయతీ వర్కర్లు కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పనిచేసే వాళ్ళు కానీ, లేదా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్లు కానీ వీళ్ళెవరికీ కూడా కనీస వేతనాలు లేవు, సేఫ్టీ సౌకర్యాలు లేవు. అలాగే మన కాకినాడ జిల్లాలో జీడిపిక్కల పరిశ్రమలు చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే రొయ్యల పరిశ్రమలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయిల్ పరిశ్రమలు ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంబర్పేటలో కాలేరుకు హటావో, బీఆర్ఎస్ బచావో. ఎమ్మెల్యే వెంకటేష్ పై మండిపడ్డ మాజీ కార్పొరేటర్లు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న 100 మంది మైనార్టీ మహిళలు. సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో చేరికలు. రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి అగమ్య గోచరం. ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన పీడీఎస్ సూర్యాపేట జిల్లా నాయకులు పుల్లూరి సింహాద్రి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.